ప్రస్తుతం కల్కి సినిమా చూసి భవిష్యత్తులో ప్రపంచం ఇలా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుని భూత భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ఆదిత్య 369. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులను చూపించాలని తపన పడే దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. అలా ఆయన ఒకరోజు టైం మెషిన్ అనే నవలను చదివారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నేపథ్యానికి అనుగుణంగా సినిమా తీయాలని భావించారు. కథానాయకుడు భూతకాలంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అతని ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఆలోచనతో కొంత స్క్రిప్ట్ రాసుకున్నారు. భూతకాలంలో కృష్ణదేవరాయల కాలానికి వెళ్లాలని ముందుగానే అనుకున్నారు. అయితే భవిష్యత్తులోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై మాత్రం శ్రీనివాసరావు గారికి పెద్దగా ఆలోచన లేదు. దీంతో మరింత సమాచారం కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి మరికొన్ని పుస్తకాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో నగరాలన్నీ భూమి లోపల నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లో వినపడటం, ఇలా అనేక సన్నివేశాలు అనుకుని సేకరించిన సమాచారంతో కథను సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా ఎవరితో చేద్దామా అన్న ఆలోచనలో ఉండగా ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి సంగీతం శ్రీనివాసరావు గారు విమానంలో కనిపించారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగా తాను ఒక స్టోరీ లైన్ అనుకున్నా అని, టైం మిషన్ చుట్టూ కథ తిరుగుతుందని సంగీతం గారు చెప్పారు. టైం మిషన్ సాయంతో కథానాయకుడు భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్తాడని, భూతకాలంలో శ్రీకృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందామని కథ వివరించారు. బాలు గారికి ఈ కథ నచ్చింది. అదే సమయంలో ఆయన దగ్గర బంధువైన శివలింక కృష్ణప్రసాద్ వద్ద బాలకృష్ణ గారి డేట్స్ ఉన్నాయి. ఈ కథ బాలకృష్ణ గారికి బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రకు బాలయ్య బాగుంటారని అభిప్రాయపడ్డారు. కథానాయకుడిగా బాలకృష్ణ గారు ఓకే, హీరోయిన్ గా విజయశాంతి గారిని అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో పిసి శ్రీరామ్ కి పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. ఇక సినిమాలో టైం మిషన్ తయారు చేసే శాస్త్రవేత్తగా విభిన్నంగా ఉంటారని హిందీ నటుడు టీను ఆనంద్ను తీసుకున్నారు. బాల నటులుగా తరుణ్ రాశి నటించారు. రాయలవారి కాలానికి వెళ్లిన తరువాత అక్కడ తొలత అనుకున్న కథ వేరే ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో అష్ట దిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా. వారి మధ్య నెలకొన్న రాజకీయ విషయాలను ప్రధానంగా చర్చించాలని సంగీతం గారు అనుకున్నారు. అయితే అది వివాదాస్పదం అవుతుందని, చరిత్రను వక్రీకరించారంటూ వివాదాలు మొదలవుతాయని అనుకున్నారు. దీంతో సరదా సన్నివేశాలతో చిత్రీకరణ జరిపారు. అలా వచ్చినవి రాయలవారి దర్బార్లో వచ్చి మేకతోకకు మేక సన్నివేశం. సురమోదం పాటలో మధ్యలో రంపంప రంపరంప అంటూ సాగే ర్యాప్తో పాటు సుత్తివేలు గారు శ్రీలక్ష్మిల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు. కృష్ణ కుమారుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా 2 పాత్రలు పోషించారు. ముఖ్యంగా రాయలవారి పాత్ర కోసం ఉదయం 8 గంటలకు మేకప్తో వచ్చి కొన్నిసార్లు మరుసటి రోజు వరకు పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి మధ్యాహ్నం వరకు సమయం ఉండేది. దర్శకులు కూడా బాలకృష్ణకు మధ్యాహ్నం షూటింగ్కి రమ్మనేవారు. అయితే బాలకృష్ణ మాత్రం ఉదయం 8 గంటలకే షూటింగ్కి వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారు. కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో తొలత టైం మిషన్ కనబడే సన్నివేశాలను మద్రాసు వాహిని స్టూడియోలో సెట్స్ వేసి తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల కోసం టైం మిషన్ ను పెద్ద లారీలో వేసుకుని తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక భవిష్యత్తులోకి వెళ్లిన తరువాత తెరకెక్కించాలన్న సన్నివేశాలను వీసీపీ ద్వారా తెరకెక్కించారు. సినిమా మొత్తం పూర్తవడానికి 110 రోజులు పట్టింది. అనంతరం గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. ఇక మూవీకి ఏ పేరు పెడదామని చాలా ఆలోచించారు. చాలా మంది కాలయంత్రం పెడతారనుకున్నారు. యుగపురుషుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ చివరికి కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు, మెషిన్ కి నెంబర్ ఉండాలి కదా అని 369, ఇలా ఆదిత్య 369 గా పేరు పెట్టారు. మొత్తం సినిమా పూర్తవడానికి 1,60,00,000 ఖర్చయింది. అలా 1991 జూలై 18న ఆదిత్య 369 విడుదలయ్యింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఆదిత్య 999 పట్టాలెక్కిస్తా అని
బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ సినిమా కథ ఏంటి, దర్శకుడు ఎవరు, బాలకృష్ణతో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.